హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ చాలా రోజులు అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేసి, ఫుల్ వీడియో మన ఛానల్లో. అందుకనేసి ఇవాళ అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామనేసి వీడియో అయితే తీసాను. ఇంకా మనం కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అండి. అదే నూనె వంకాయ అంటాము, లేకుంటే ఆనియన్ వంకాయ కారం అట్లా కూడా అనుకోవచ్చు. అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అది కర్రీ చేద్దామనేసి. చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇవాళ అయితే వంకాయలు అయితే లేత వంకాయలు తీసుకోవాలి, అప్పుడే మన కర్రీకి చాలా బాగుంటాయి. అదే చూపిస్తున్నాను చూడండి. అంత చిన్నవి, అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు. మంచి వంకాయలు తీసుకొని, లేత వంకాయలు మన మంచిగా కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ వంకాయ కారం, అదే ఉల్లిగడ్డ వంకాయ కారం అంటాం కదా, ఎర్రగడ్డ వంకాయ కారం, అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నింది, మీరు ట్రై చేయండి. ఇంకా ముందుగా అయితే వాటర్ తీసుకొని, వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీరు కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. చూశారు కదా, అట్లా 4 భాగాలుగా గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. దాంట్లో పుచ్చులు ఉంటే తీసేయండి, లేకుంటే లేత ఉంటే వేసేసుకోండి. మనం ఆల్మోస్ట్ లేతవే చూసుకోవాలా, చాలా బాగుంటుంది. అప్పుడు వంకాయ కూడా ఉడుకుద్ది ఆయిల్లోనే. మనం ఇంకా వాటర్ ఏమి వేయం కదా, ఇంకా అందుకనేసి మనం ఆనియన్ పేస్ట్లోనే వంకాయ ఉడికించాలి కాబట్టి చిన్న వంకాయలు, మంచి లేత వంకాయలు తీసుకోవాలి. అప్పుడే మనకి ఆ కర్రీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా అయితే వంకాయలు అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను. నేను ఒక 1/2 కిలో ఏమో తీసుకున్నాను అంతే. ఇంకా దాదాపు ఒక మా నలుగురికి 2 వంకాయలు అయితే వచ్చాయి, కొంచెం ఎక్కువే వచ్చాయి. వంకాయ ఇప్పుడు రేటు కూడా తక్కువే కాబట్టి ఒక 10 రూపీస్కి 20 రూపీస్కి తెచ్చుకుంటే మీకు ఒక పూటకి కర్రీ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా తెచ్చేసుకోవచ్చు. ఇంకా నేనైతే 3 ఆనియన్ తీసుకున్నాను. నేను తీసుకున్న వంకాయలకి 3 ఆనియన్స్ సరిపోతాయి కరెక్ట్గా. ఇంకా అందుకనేసి 3 ఆనియన్ తీసుకొని వాటిని పీల్ తీసుకొని, ఇంకా ఒక 4 వెల్లుల్లిపాయలు, ఇంకా తర్వాత ఒక చిన్న ముక్క అల్లం ముక్క, అంతేనండి మన మసాలా రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత మనం ఇంకా దాంట్లో వేసుకునే ఏమిటో నేను ఆనియన్ కట్ చేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా మళ్ళీ మనం కారం అవన్నీ వేసుకోవాలి కదా, ఇంకా ఆనియన్ పేస్ట్లోనే మొత్తం వేసేసుకోవాలి. ఇంకా డైరెక్ట్గా ఇంకా ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇంకా వంకాయలు వేసి ఫ్రై చేసుకోవటమే, దాంట్లో గూర్చుకొని. ఆనియన్ అయితే పీల్ తీసేసాను, ఇంకా అన్నీ కట్ చేసి మనం మిక్సీ జార్లో వేసేసుకోవటమే. మనకు పెద్ద పీసులు కట్ చేసి వేసుకున్నా సరిపోతుంది. చిన్న ఆనియన్ అయితే అన్నీ అట్లా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. ఇంకా అల్లం అయితే ఇంకా పీల్ తీసుకొని కడుక్కొని నీట్గా వేసుకోవాలా. ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ, దాంట్లో కొంచెం కారం, మనకి ఎక్కువ కారం పడుతుంది కాబట్టి, ఎందుకంటే మనం వంకాయ కారం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కారం వేసుకోవాలి. నేనైతే 3 వేసాను, మా పిల్లలకి మళ్ళీ కారం ఎక్కువైతే తిన్నారు కాబట్టి. ఇంకా ఒక 1/2 టీ స్పూను పసుపు, తర్వాత కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలండి, ఆ టేస్ట్ బాగుంటుంది. లైట్గా కొంచెం బాగుంటుంది కాబట్టి వేసుకోండి. ఈ 3 వేసుకున్న తర్వాత మనం ఇంకా వాటర్ ఏం అవసరం లేదు, కొంచెం కూడా వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు ఆనియన్లో మనకి ఎలాగో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవటమేను. ఇంకా మిక్సీ కొంచెం, ఇంకా మనం వంకాయలో ఉప్పు ఏమి వేయలేదు, ఇంకా ఉప్పు కూడా కొంత వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము. మనకి మెత్తటి పేస్ట్ రావాలండి. ఇప్పుడు మనము మసాలా పట్టుకుంటాం కదా, ఆ టైప్లో ఉండాలి మసాలా పేస్ట్, అంత స్మూత్గా ఉండాలి. ఒక 2 రౌండ్లు, ఒక 2 తిప్పులు తిప్పితేనే మనకి పేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంక మనం వేసినవన్నీ స్మూత్గానే ఉంటాయి కాబట్టి మధ్యలో చూసుకుంటా మిక్సీ అయితే పట్టుకోవాలా. అందుకు ఇంకా మిక్సీ అయితే అయిపోయింది. ఇంకా తీసేసుకొని మనం వంకాయలో కట్ చేసుకున్న వంకాయలో ఉప్పులో వేసుకున్నాం కాబట్టి ఇంకా అది తీసుకొని మనం గూర్చుకుందాం. సేమ్ గుత్తి వంకాయనండి, కానీ దాంట్లో కొంచెం
జీడిపప్పు ఈ గసగసాల పేస్ట్ అన్నీ వేస్తాము, వాటర్ వేస్తాము. దీంట్లో ఏం వేయము కాబట్టి మనం సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు సాంబార్లో కానీ రసంలో కానీ దేంట్లైనా అసలు డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం వంకాయలకి అన్నిటికీ గూర్చుకోవాలా, మనము పెట్టుకోవాలి మసాలా లోపలికి. అప్పుడు మనం ఇంకా అలానే ఉండిపోతుంది. మిగిలిన పేస్ట్ మనం కర్రీలో అలానే పైన వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఫస్ట్ టైం నేను చేయటం చూస్తూ ఉంటాను. గుత్తి వంకాయ కర్రీ చేశాను కానీ ఇట్లాగా కారం వంకాయ అయితే చేయలేదు ఇప్పుడు. ఇదే ఫస్ట్ టైం అండి, చాలా బాగుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ కర్రీకి, అంతేనండి. ఇంకా మిగతాదంతా ఇంకా సేమ్. కొంచెం ఆయిల్, కొంతమంది ఆయిల్ తినరు కదా ఎక్కువ, అలాంటి వాళ్ళకి కొంచెం కష్టం ఇలాంటి కర్రీస్ తినాలంటే. ఇంకా మిగతా మనలాంటి వాళ్ళే మనం ఎంతైనా మనం అంటే డైట్ ఏం ఫాలో అవ్వం కాబట్టి మనం ఏ కర్రీ అయినా తినేస్తాం. కొంతమంది డైట్ ఫాలో అవుతారు, ఇంకా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినరు కొంతమంది. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇలాంటి కర్రీస్ ఇష్టంగా తినాలనిపిస్తుంది కానీ తినలేరు. ఇంకా అంతేనండి. ఇంకా అయితే మనం వంకాయలన్నీ గూర్చేసుకున్నాము. ఇంకా స్టవ్ మీద బాండిల్ పెట్టేసుకొని ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా మనమేమి ఇంకా ఆయిల్, కరివేపాకు, పోపు దినుసులు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం ఇంకా ఆనియన్ ఏమి వేయలేదు. ఇంకా ఎలానో మనం ఆనియన్తోనే చేస్తాం కాబట్టి కర్రీ, ఇంకా పోపులో ఏమో ఆనియన్ అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా కొంచెం ఆయిల్, కొంచెం కరివేపాకు ఫ్రిడ్జ్లో ఉన్నది అందుకే తీసుకొచ్చేకపోయాను. ఇంకా కొన్ని పోపు దినుసులు. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా మనం పక్కన పెట్టుకున్న వంకాయలు వేసేసుకుంటే సరిపోతుందండి. నేను డైరెక్ట్గా ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తానండి. కొంతమంది ఆవాలు పక్కన కొన్ని, మళ్ళీ మినప్పప్పు అట్ట విడివిడిగా వేస్తారు పోపులో. ఇట్లాగా కలిపి పెట్టేసుకోవచ్చండి. ఇట్లా ఆవాలు అన్నీ, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు అన్నీ మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. మనము 1 మంత్కి సరిపడా చేసుకుంటే సరిపోతుంది. 1 మంత్కి ఏం పురుగు పట్టదండి. అంటే పచ్చెనగపాయలు అవన్నీ వేస్తే పురుగు పడతాయి అనుకుంటారు కదా, అదేం లేదు. ఇట్లా కలిపి పెట్టేసుకుంటే మనకి ఈజీగా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మనం ఆడావడిగా చేస్తూ ఉంటాము, డబ్బాలన్నీ తీసి కొన్ని కొన్ని వేసుకోవాలంటే కష్టం కాబట్టి, టైం వేస్ట్ అవ్వద్దు కాబట్టి ఇట్లాగా డబ్బాలో కలిపి పెట్టేసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది, టైం సేవ్ అవ్వద్ది. ఓకేనా. మన వంకాయలు అయితే వేసేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో దగ్గర చూపిస్తానండి కర్రీ ఎలా వచ్చిందో. ఇంకా మూత అయితే పెట్టేసుకొని, అంటే పైనది కూడా మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకుందాం. నేను అంతలో అన్నం కూడా పెట్టేశాను, ఫాస్ట్గా పిల్లలు తినేస్తారనేసి. ఇంకా నాది తెలిసిందే కదా, నేను అన్నం కర్రీ 2 ఒకేసారి చేసేస్తానని. ఇంకా వంకాయలు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి, బాగా ఫ్రై అవ్వాలా. అప్పుడే మన వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చివాసన అంతా పోవాలా. చూసారు కదా మన కర్రీ దగ్గర పడింది కొంచెం లైట్గా, ఇంకా బాగా ఫ్రై అవ్వాలా. మళ్ళీ మగ్గించుకుందాము మూత పెట్టేసి. మన వంకాయలలో మసాలా ఎక్కడికి పోదండి, అది లోపల ఉంటుంది, బాగా మగ్గుతుంది. ఇంకా అయిపోయిందండి మన వంకాయ కర్రీ. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన వంకాయ, అదే ఎర్రగడ్డ కారం వంకాయ రెడీ అవుతుంది. ఓకేనండి. మన వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనండి, బాయ్.